రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంటరీ సమీక్షలో గొడవ జరిగింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల మధ్య రసాభాస నెలకొంది. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ చొక్కాలు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ ఉస్మాన్ తోసేయడంతో ఆయన కింద పడిపోయారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన విహెచ్ను కూడా తోసేందుకు ప్రయత్నించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ సమక్షంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ పార్లమెంటరీ సమీక్షలో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏదైతే కొద్దిసేపటి క్రితము గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీకి సంబంధించి సమీక్ష జరిగింది. ఏదైతే సర్కు సంబంధించి పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుందనే దాని మీద ఒక సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అజరుద్దీన్ హాజరు కావడం జరిగింది. అయితే వీరు స్టేజ్ మీద ఎక్కే క్రమంలో ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ కు అనుగుణంగానే ఎవరెవరి పక్కన కూర్చోవాలనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే గనక ఈ ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా ఉస్మాన్ ల మధ్య ఈ కుర్చీల గొడవ ఒకటి రగడ చోటు చేసుకోవడం జరిగింది. అయితే చిన్నపాటి గొడవ కాస్త తోపులాట వరకు కూడా వెళ్ళింది. ఉస్మాన్ ఒక్కసారిగా రెచ్చిపోయి ఫిరోజ్ ఖాన్ మీద తోసేయడం జరిగింది, అంటే కొట్టేంత పని చేయడం జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదైతే గాంధీ భవన్ లో ఈ ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అప్రమత్తమయ్యారు. మీడియా కూడా అక్కడ ఉండడంతో ఈ విజువల్స్ అన్ని క్యాప్చర్ కావడంతో వాళ్ళు ఒక్కసారి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అంటే మంత్రుల మధ్య పక్కన కూర్చోడానికి కూడా ఒకరికొకరు తోపులాట చేసుకోవడము, అదేవిధంగా పెద్ద గొడవగా ఇది జరగడం వల్ల అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అవాక్కైన పరిస్థితి కనిపించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గొడవ మరింత సమావేశం నిర్వహిస్తే కనుక అది మరింత ముదిరే ప్రమాదం ఉంది కాబట్టి గ్రహించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు సమావేశం ఇక్కడితో ముగిసినట్లు ప్రకటించి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్ కూడా స్పందించారు. ఏదైతే జరిగిన ఘటనకు సంబంధించి తాను క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం ఒక కుర్చీల మధ్య చిన్న వివాదము, అది ఆయన తోపులాంత పని చేశారు, కానీ అక్కడ ఇద్దరు కూడా కాస్త ఓవర్ చేయడం వల్లనే జరిగింది. అందుకు తాను కూడా క్షమాపణ చెప్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ జరిగిన తప్పిదానికి ఉస్మాన్ తనకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు, ముద్దు కూడా పెట్టారు, జరిగిన తప్పుకు సంబంధించి అని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట నేతలు తిట్టుకోవడం చూశాము, విమర్శలు చేసుకోవడం చూశాము. కానీ తాజాగా ఈ తోపులాటలు, కొట్లాటలు అనేవి కాంగ్రెస్ పార్టీలో కొత్త కల్చర్ని తీసుకొచ్చాయా అనేది కూడా పార్టీలో కార్యకర్తలు ఒక గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.